ఇది ల్యాండ్కి ఇది దారి. బీటీ రోడ్ శాంక్షన్ అయింది, కంకర్ వేశారు. అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, ఆ ఇల్లు దగ్గరికి పోతే మనకు డబుల్ రోడ్ ఉంటుంది. ఓకే, డబుల్ రోడ్ ఈ నుంచి జస్ట్ 300 మీటర్స్ ఉంటుంది. ప్రాపర్టీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ పొలం దున్నారు కదా, ఇక్కడ నుండి మనకు ప్రాపర్టీ ఇదంతా ఆ చెట్టు అవతల దాకా మనకు రోడ్ ఫేసింగ్ తోటి వస్తుంది. ఓకే, ఆ చెట్టు అవతల నుండి మనకు 1 acre ప్రాపర్టీ. ఇక్కడ రైట్ సైడ్ కడి కనిపిస్తుంది కదా, ఇది ఖాళీగా ఉందని ఇట్లా నడుస్తున్నారు బ్యాక్ సైడ్ పోవడానికి. ఇదంతా ల్యాండ్. కింద వరి పొలం ఉంది కదా, వరి పొలం నుండి కొంచెం ముందుకు వస్తుంది మనకి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ విలేజ్ కనిపిస్తుంది కదా, ఆడ విలేజ్ నుండి మనకు ఫుల్ దగ్గర ఉంటుంది ప్రాపర్టీ. అక్కడ వేప చెట్టు నుండి ఇక్కడ దాకా మనకు రోడ్ ఫేసింగ్ తోటి వచ్చి ఇదంతా 1 acre ప్రాపర్టీ. ఆ బ్యాక్ సైడ్ కడీలు కనిపిస్తున్నాయి కదా, చుట్టూ బ్యాక్ సైడ్ అంతా కడీలు వస్తాయి. ఇందులో రాయి లాంటిది స్టోన్ ఏం రాదు, అది పక్కన వాళ్ళ ల్యాండ్ ఉంటుంది. ఆ వరిపల వెనక స్టోన్ ఉంటుంది, ఇందులో స్టోన్కి ఏం రాదు. కల్టివేషన్ చేసి ఇట్లా వస్తుంది ప్రాపర్టీ. ఓకే, పక్కన మొత్తం మ్యాంగో గార్డెన్, దాని పక్కన ఈ ల్యాండ్. సేమ్ ఈ ల్యాండ్ అయితే ఎట్లుందో ఫేసింగ్ అంతా సేమ్ యాస్టీస్ ఇది కూడా అట్లా ఉంటుంది. ఇది కల్టివేషన్లో లేదు కాబట్టి, వితౌట్ కల్టివేషన్ కాబట్టి ఇట్లా కనిపిస్తుంది చెట్లు గిన. ఓకే, అపోజిట్లో మొత్తం మనకు వరి పొలాలు ఉంటాయి. ఇదంతా వరి పొలాలు, అక్కడ కూడా వరి పొలాలు. ఓకే, ఇది ల్యాండ్. అటు ఎదురుగా కనిపిస్తుంది విలేజ్. 1 acre ప్రాపర్టీ, డబుల్ రోడ్ నుంచి 300 మీటర్స్. మనకి నేషనల్ హైవే నుండి చాలా దగ్గర ఉంటుంది ప్రాపర్టీకి. జస్ట్ మనకి 7 to 8 కిలోమీటర్స్లో మనకి ల్యాండ్ దగ్గరకు వచ్చేసాము. ఇది ల్యాండ్ మొత్తం రెడ్ సైల్ ఉంటుంది ల్యాండ్ అంతా. ఇగో ఇట్లా రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇట్లా ఉండిపోతుంది. 1 acre ల్యాండ్. మనకు ఆ చెట్టు నుంచి ఇదంతా వస్తుంది ల్యాండ్ 1 acre.